ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రవి గురు గ్రహాలు, అలాగే 7వ స్థానంలో చంద్రకేతు గ్రహాలు, 12వ స్థానంలో శని కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే రాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు ఉండడం అనేది ఒక విశేషం. అయితే వ్యయంలో కుజ శని గ్రహాలు, వ్యయంలో కుజ శని గ్రహాలు ఉండడం అదొక విశేషం. కాబట్టి ఇదంతా కూడా మధ్యస్థమైన ఫలితాలకే చూపిస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు, దానిలో కూడా కొంత శుభాధిక్యత లేకపోవడం, అంటే మధ్యస్థానంలో కంటే కొంత కింద స్థాయిలోనే ఉంటున్నాయి. అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది, వ్యయంలో కుజ ప్రభావం ఉంది, మరి ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే అతిగా భయపడాల్సిన పని కూడా ఉండదు, కానీ సమస్యలు చుట్టుముట్టినట్టుగా ఉంటూ సమస్యపూర్వకంగానే అన్ని రకాల విషయాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన సరళి వ్యవహారం అంతా కూడా డంబం దర్పంతో కూడి ఉంటాయి. నేనేదో చేయగలను, చేస్తాను, నేను చాలా గొప్పవాడిని అనే ఆలోచనలతో మొదలై అవన్నీ చేయలేక ఇబ్బంది పడవలసిన పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన సరళి కొంత మార్చుకుంటే బాగుంటుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి. సాధారణంగా ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు, కానీ కోరి తెచ్చుకున్న ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అంటే డాంబికంగా ఆలోచన చేసి ఆర్థికపరమైన విధానాల్ని చెడగొట్టుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా దాంట్లో కొంత ఏదో ఒక రకమైన ఇబ్బందులు కూడా చూడవలసి వస్తుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అయితే అటువంటి ప్రయత్నాలు ఈ వారంలో చేయకుండా ఉండడం మంచిది. అది పూర్తి అనుకూలత అయితే లేవు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా నడపాలనుకుంటే ఈ వారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే క్రయ విక్రయాదులు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ వారంలో అమలు చేయకుండా ఉండటం మంచిది. అలాగే సంతానం విషయంలో కానీ, మరి విద్యా విషయంలో కానీ ఈ వారం పూర్తి అనుకూలత లేదు, సాధారణంగా ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇవ్వవలసిన చోట నిక్కచ్చిగా ఇవ్వవలసి వస్తుంది. మనం తెచ్చుకోవాల్సిన చోట అంత స్పష్టంగా తెచ్చుకోలేకపోవచ్చు. అలా కొంత ఆర్థికపరమైన ఒడిదుడుకులు అయితే దీనివల్ల తెలుస్తుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే
కొంత భాగ్యస్థితి అనుకూలపడినట్టుగా కనపడుతున్నాయి. దానిలో కూడా ఏదో ఒక రకమైన చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత నష్టం కనబడుతుంది. ఏదో ఒక రకమైన విధానంలో అంటే ఆభరణాలు కానీ ఆర్థికమైన విషయాల్లో కానీ కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా ఏదో ఒక రకమైన నష్టం కనబడుతుంది. కాబట్టి అధిక మొత్తంలో అంటే మనకు సంబంధం అవసరానికి మించినటువంటి ధనాన్ని వెంట తీసుకోకుండా ఉండటం, అలాగే ఆభరణాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులన్నీ మీనరాశి వాళ్ళకి ఈ వారం కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఉద్యోగ స్థానంలో కూడా గతంలో ఉన్నంత కీర్తి ప్రతిష్టలు ఉండవు. ఏదో ఒక రకమైన విధానంలో చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు జరిగే అవకాశం ఉంటుంది. మనస్తాపానికి గురి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితిగతులలో, వ్యాపార స్థితిగతులలో, వృత్తి వ్యవహారాల్లో కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. అది ఈ వారం కొంచెం చెప్పబడుతున్న సూచన. అలాగే అనేక రకాల విషయాల్లో అన్ని రంగాల్లో కూడా కొంత లాభసాటిగానే ఉంటూనే అది ఏదో ఒక రకమైన ఇబ్బందికి కూడా ఇదే సమయంలో వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. కాబట్టి ఈ వారం ఈ మీనరాశి వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా మనం ఆలోచన చేయకుండా కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికపరమైన విషయాల్లో కానీ మానసికంగా కానీ చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. కొత్త ప్రయత్నాలు ఈ వారం ఏమీ పెట్టుకోకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలు, దూర దేశాలు, దూర దేశాలకు సంబంధించిన విషయాలలో కొంత శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అంత పూర్తి అనుకూలత లేదు, సాధారణంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా అట్లాగే ఉంది. ఆర్థికపరమైనటువంటి రుణ సేకరణ చేయడానికి ప్రయత్నించినా కానీ ఈ వారం అనుకూల పడకపోవచ్చు. అలాగే ఈ వారం ఏది గృహ వాహన స్థల విషయాలలో అమ్మడం, కొనుక్కోవడం, చేసుకోవడం అంత అనుకూలమైతే కాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణ సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగాలని ప్రయత్నం చేయండి. లక్ష్మీ కటాక్షం కోసం కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన స్థితిగతులు ఉండవచ్చు. అనుకూలమైన స్థితిగతులు పూర్తిగా కలగకపోయినా ప్రతికూల స్థితులు కొంత తగ్గితే కూడా శుభ లక్షణాలే అని అర్థం. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకోవటం వలన ఇంకా కొంత అనుకూల పరిస్థితులు చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.